ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాదాయ ధీమహి తన్నః నాగః ప్రచోదయాత్. పాల్గొన మాసం మనం ప్రతి రాశి వారి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి ఈ మాసం అంతా కూడా పాల్గొన మాసం స్వామి గారి మాటల్లో తెలుసుకుందాము. నమస్కారం స్వామి. అందరికీ కూడా శుభాశీస్సులండి. మనకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనే మంచి విషయాలు అడిగారు. అలాగే ఆ మంత్రం కూడా చిన్నపిల్లలు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి విద్య, బుద్ధి, జ్ఞానము ఇవే కాకుండా ఎటువంటి నాగదోషాలైనా, సర్పదోషాలైనా, కాలసర్పదోషాలైనా, అపసవ్యకాల సర్పదోషాలైనా, అంటే అపసవ్యకాల సర్పదోషం అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా కూడా ఈ అపసవ్యకాల సర్పదోషం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఉపద్రవాలు, నష్టాలు అనేటివి జరుగుతున్నాయి, జరగబోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వాటి అన్నిటినీ కూడా నివారించడం కొరకే ఈ మంత్రము తెలియచేయడం జరిగింది. ఆ మంత్రం పఠించడం వల్ల సంతాన భాగ్యం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత సంబంధాలు, మంచి సంబంధాలు, బాంధవ్యాలు, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా బలంగా బలపడే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని అందరూ కూడా పఠించవచ్చు, కలిసి వస్తుంది. అయితే కుంభరాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహ సంచార ప్రభావం వల్ల అన్ని రంగాల వారికి ఆర్థిక పరమైనటువంటి యోగం అయితే ఉంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ప్రస్తుతం గ్రహాలు కుంభరాశిలో కుజుడు, రాహువు, అలాగే రవి, బుధుడు వీళ్ళందరూ గ్రహ సంచార ప్రభావం వల్ల అధికంగా పట్టుదల, కార్య దీక్షత, దక్షత, అలాగే మొండితనము ఇవన్నీ కూడా కలగలిపి కూడుకొని ప్రతి విషయాలలో కూడా ధైర్యంగా ముందుకు కొనసాగడం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళు. అంటే అనుకున్నది సాధించే వరకు కూడా వదిలిపెట్టరు. పట్టుదలతో ప్రతి కార్యాన్ని మొండిగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క గ్రహ సంచారాల ప్రభావం వల్ల కార్యసాధన ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఏదో ఒక విధంగా చాకచక్యంగా నేర్పరితనముతోటి ఆర్థికంగా రాణించగలుగుతారు, అలాగే అభివృద్ధి చెందగలుగుతారు కూడాను. అయినప్పటికీ వివాహ కార్యక్రమాలలో కూడా సొంత గృహంలోనే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా శుభకార్యాలలో ఇతర వాళ్ళ శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశము ఉంది. లేదా మీ చేతలతోనే శుభకార్యాలు చేయడం కూడా జరిగే అవకాశము ఉంది. కొన్ని విషయాలలో, కొన్ని రంగాలలో కుంభరాశి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. ప్రతి విషయంలో కూడా ముందు పెట్టుకొని కార్యక్రమాలు జరిపించడము, వీళ్ళ చేతుల మీదగానే ప్రతి కార్యక్రమాలను ప్రారంభించడము జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మనకు శుభకార్య మూలకంగా అధికంగా ఖర్చు కూడా అయ్యే అవకాశము ఉంది. అయితే ఈ రాశి వాళ్ళు నూతనంగా ఏదైనా వాహనాలు కొనేటప్పుడు మాత్రం అడిగి తెలుసుకొని కొనడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి లగ్నంలో కుజుడు, సూర్యుడు కలిసి రాహుతో ఉండడము, 7వ ఇంట సింహరాశిలో కేతువు ఉండడము, 2వ ఇంట ద్వితీయ స్థానంలో శని ఉండడం కారణంగా ఊహించినటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలే కాకపోవచ్చు, ఇంకా కూడా ఒక వాహన ప్రమాదాలేనా అనే కాదు, ఇంకా ఇతరత్ర ఏ విధమైనటువంటి ప్రమాదాలు, ప్రాణ నష్టాలు ఊహించని విధంగా సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తెలివిగాను ముందుగా చెప్పాలంటే ఒకరు చెప్పడం కన్నా కూడా, ఒకరు చెప్పితే తెలుసుకోవడం, వినడం కన్నా కూడా మీ యొక్క మనసులోనే దైవ దర్శనం చేసుకోవడం కానీ, లేదా దేవాలయాలకు వెళ్ళి ప్రతిరోజు కూడా నిత్యము శివునికి అభిషేకం చేయించడం కానీ, ఆ అభిషేకం కూడా నీళ్ళతో చేయవచ్చు, లేదంటే పంచామృతాలతో చేయవచ్చు. లేదు ఇంకా కూడా
మీకు ఈ ఉపద్రవాలు, ఈ ప్రమాదాలన్నీ కూడా వైదొలిగిపోవాలి అంటే ఆ సాక్షాత్తు పరమేశ్వరునికి మీరు పెరుగు అన్నంతో సోమవారం, మంగళవారం లేదంటే శనివారం ఈ 3 రోజుల్లో ఏ రోజు వీలైతే ఆ రోజు, ఎవరికి ఏ వారం వీలైతే ఆ వారము పెరుగు అన్నంతో అభిషేకం చేయండి. పెరుగు అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఏదైనా సరే పెద్ద విపత్తులన్నీ కూడా వైదొలిగిపోతాయి, లేదా పూర్తిగా కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ జరిగే తీరాలి, అది దైవలిఖితము, దేవుడు రాసిన రాత అన్నది కూడా ప్రాణ నష్టం జరగకుండా చిన్న స్వల్పమైనటువంటి సమస్యతోటి, చిన్న స్వల్పమైనటువంటి గాయాలతోటి బయటపడవచ్చు. దాన్ని తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ఇది ఏ సమస్యకైనా పరిష్కార మార్గం అన్నది భగవంతుడొక్కడే. అది అందరూ తెలుసుకోవాలి, అందరూ ఇది వినాలి, అందరూ నమ్మాలి కూడాను. ఎందుకంటే మీరు బాగుండడమే మా యొక్క ఆశయం, మా యొక్క ఆశ కూడాను. అందరూ బాగుండాలి అన్నదే మా కోరిక. తర్వాత తదుపరి విద్యార్థులకు అయితే మాత్రం విద్యార్థులందరూ కూడా చక్కగా బాగా చదివింది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ విషయంలో కూడా వాళ్ళు గుర్తు పెట్టుకునేదే రాయగలుగుతారు. ఎక్కువ శాతం కూడా పాస్ అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ కుంభరాశి వాళ్ళు విద్యార్థులకి అనువైనటువంటి మాసమని చెప్పాలి. మంచి మార్కులతోటి ఉన్నత చదువులకు కూడా వెళ్తారు. తర్వాత విదేశీ యానయోగం గురించి ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అధికంగా కూడా కుంభరాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, లేదంటే విదేశాలకు వెళ్ళి మంచి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడడం కానీ, లేదంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ రావడం కానీ, ఇటువంటివి అనేక అంశాలలో కూడా కుంభరాశి వాళ్లకు విశేషంగా కలిసి వచ్చేదే అధికంగా ఉంది. తర్వాత ఆర్థికపరమైన విషయాల్లోనూ బాగుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా జాగ్రత్త అంటే శిరోపీడనాలు అంటే తలనొప్పి, హెడ్ఏక్, నేత్ర బాధలు, లేదంటే శరీర చర్మ వ్యాధులు, కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, లేదా బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కీళ్ళకు అంటే బోన్స్కు సంబంధించినటువంటి ప్రమాదాలు, ఇలాంటివి అనేకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు ఇందాక అమ్మగారు చెప్పినట్టు ఆ మంత్రాన్ని పఠించుకోండి. అందరికీ కూడా ఆ మంత్రం ద్వారా కూడా ప్రతి సమస్య కూడా రాబోయే ఎటువంటి సమస్య అయినా కూడా వైదొలిగిపోతుంది, కలిసే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.